శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరమవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం మొదలగు అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9014339338. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతము. ధనుస్సు రాశి వారి జాతకులు మే మాసంలో 6వ తేదీన అనగా మనకి మంగళవారం తిథి అండి. ఈ రోజున ఈ రాశి జాతకులు మీకు ఈ అక్షరంతో పేరు కలిగిన స్త్రీ మీ ఇంటికి వస్తుంది. మీ నుంచి ఏదో ఒకటి ఆశిస్తుంది. అది డబ్బు కావచ్చు, ప్రేమ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఈ స్త్రీ మాత్రం ఈ రోజున వస్తుంది. కానీ వారి వల్ల మీకు కలిగేది శుభమా అశుభమా, ఏం జరగబోతుంది, ఈ రోజున ధనుస్సు రాశి జాతకుల జీవితంలో ఎటువంటి మార్పులు అయితే కలగబోతున్నాయి తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే గనక తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు మేలిమి మనస్తత్వం కలిగిన వారండి. ఎదుటి వారికి ఏ ఆపద కలిగించని తత్వము. వీరి జీవితంలో వెనుదిరిగి చూసుకుంటే ఎంతో మందికి సాయం చేసి ఉంటారు. వీరి వల్ల సాయం పొందిన వారు ఎంతో మంది ఉంటారు. సాయం పొంది కూడా వీరికి కష్టాన్ని కలగచేసిన వారు కూడా కోకొల్లలు ఉంటారు. కానీ వారిని క్షమించేంత దయార్థ హృదయం వీరికుంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు అయితే గనక చాలా వరకు కూడాను అందరితో కలుపుకుంటూ వెళ్లిపోతారు. గంటల గంటల తరబడి సమయాన్ని అందరికీ కేటాయిస్తూ ఉంటారు. వీరి కోసం ఏమాత్రం సమయాన్ని వెచ్చించుకోరు, డబ్బుని వెచ్చించుకోరు. ఈ రాశి జాతకులు ఎక్కువగా చెప్పాలి అంటే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. నాయకులుగా ఉంటారు. ఎవరికి ఆపద వచ్చినా వీరి ఇంటి గుమ్మాన్ని తొక్కుతారని చెప్పక తప్పదు. వారు శత్రువులు అయినా సరే ఈ రాశి జాతకుల గురించి ఎక్కువగా తెలుసును. వీరి యొక్క మంచి మనస్తత్వమే ఇందుకు కారణమో. సమాజంలో గౌరవం, ప్రతిష్ట, పేరు ప్రఖ్యాతలు వీరికి అనతి కాలంలోనే వచ్చేస్తాయి. వీరి జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయొచ్చు. పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావము ఈ రాశి వ్యక్తులది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరించే స్వభావము, కార్యదీక్షత, దక్షత ఉంటుంది. మంచి చెడు మునిపే ఆలోచిస్తారు. ఆ తరువాతే ఏ పని అయినా మొదలు పెడతారు. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి, సామర్థ్యాలు కూడా ఈ రాశి వ్యక్తులకు ఉంటాయి. జీవితంలో వీరు ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ వాటిని చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వకుండా ముందుకు సాగుతుంటారు. అయితే ముఖ్యంగా ఈ రాశి యొక్క జాతకం ప్రకారం ఈ రోజున మాత్రం వీరి యొక్క దిన ఫలాల్లో ఈ విధమైన మార్పులు కలగబోతున్నాయి. మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఇది చాలా చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి. మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి మీరు కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ యొక్క భాగస్వామ్యులతో కానీ వ్యాపార భాగస్వామ్యులతో కానీ చర్చించి ఒక ముఖ్య నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఈ నిర్ణయం భవిష్యత్తులో మీకు చాలా లాభసాటి ఫలితాలు అయితే అనుగ్రహించబోతుంది. మీరు తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో మీకు శుభదాయకమైన ఫలితాలు అందిస్తుంది. మిమ్మల్ని అందలం ఎక్కించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే ఈ రాశి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక నూతన వ్యాపార పెట్టుబడులకు కూడాను ఈ రోజు అనుకూలంగా ఉందని చెప్పాలి. నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలంటూ ఎవరైతే భావిస్తూ ఉన్నారో లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, ఇతరత్ర మార్గాల ద్వారా డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి డబ్బు సమకూరే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు కూడా ఈ రోజు చాలా మంచి రోజని చెప్పాలి. జీవితంలో కొన్ని సందర్భాల్లో ఏదైనా సమస్యల్లో చిక్కుకొని ఉన్నట్లయితే గనక ఆ సమస్యకు పరిష్కారం ఈ రోజున ఖచ్చితంగా లభిస్తుంది.
ఆ సమస్యకు పరిష్కారం ఇక మీకు లైఫ్లో దొరకదు అంటూ ఒక నిర్ణయానికి నిశ్చయానికి వచ్చేశారు. ముఖ్యంగా బ్లాక్ మెయిలింగ్ పద్ధతుల ద్వారా మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారా? వారి నుంచి ఏ విధంగా తప్పించుకోవాలో తెలియక తిక్కమక పడుతున్నారా? అటువంటి వ్యక్తి బ్లాక్ మెయిల్ చేసే అవకాశం లేని విధంగా ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పాలి. మీ గురించి ఏదైనా విషయం తెలిసి, మీ యొక్క వ్యక్తిగత విషయం తెలిసి మిమ్మల్ని బయట పెడతాము అనే ఉద్దేశ్యంతో ఎవరైనా ఒక వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నట్లయితే కనుక ఊహించని ఒక సంఘటన ద్వారా ఆ బ్లాక్ మెయిల్ నుంచి మీరు తప్పించుకుంటారు. ఇక ఎప్పుడు కూడా పరిష్కారం దొరకదు అనే ఒక పెద్ద సమస్యకు మాత్రం ఈ రోజు మీకు పరిష్కారం లభించబోతోంది. అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు ఇది మంచి రోజని చెప్పుకోవాలి. అయినప్పటికీ కొన్ని సమస్యలు మీకు ఎదురు కాబోతున్నాయి. పై అధికారుల వల్ల ప్రశంసలైతే పొందుకుంటారు. పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని పనులను పూర్తి చేస్తారు. దీని కారణంగా పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ గురించి చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడతారు. నలుగురిని మిమ్మల్ని ఆదర్శంగా చూపించి మాట్లాడతారు. ఇది చూసి తట్టుకోలేని ఒక వ్యక్తి తోటి ఉద్యోగస్తుల్లో ఉండొచ్చు. మీ పైన ఆరోపణ చేసే అవకాశం ఉంది. నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త. ఎటువంటి చిన్న పొరపాటు చేసినా కానీ మీరు వారికి అవకాశం ఇచ్చిన వారవుతారు. ఈ అంశంలో వీరు తగిన జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే. ఈ యొక్క జాతకం ప్రకారం చూస్తే ఈ మధ్య కాలంలో రాజకీయ రంగంలో ఉండి ఆసక్తి ఉండి పార్టీలో ఎక్కువగా తిరుగుతూ పార్టీ మీ యొక్క సేవలను గుర్తించడం లేదంటూ బాధపడితే గనక మీరు పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకునే విధంగా ఒక సంఘటన జరగబోతుంది. పార్టీ మీ యొక్క శ్రమను గుర్తిస్తుంది, మిమ్మల్ని గుర్తిస్తుంది. అతి త్వరలో మంచి పొజిషన్ కల్పించే అవకాశం ఉంది. పార్టీలో మంచి గుర్తింపు దక్కబోతుంది. రాజకీయ నేతలకు మాత్రం కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. మీ జీవితంలో ఒక సంఘటన కారణంగా నలుగురిలో అవమానపడే స్థితి కనిపిస్తుంది. ఈ అంశంలో జాగ్రత్త. ఏ చిన్న పొరపాటు చేసినా కానీ అవతల వ్యక్తులకు, సంఘంలో, సమాజంలో కొంతమంది వ్యక్తులకు అవకాశం ఇచ్చినట్లవుతుంది. ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే చాలా కాలం క్రితం పరిచయం ఉన్నటువంటి ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ స్త్రీ పేరుకి అర్థం ప్రశాంతత అనే అర్థాన్ని గోచరిస్తోంది. అటువంటి పేరు గల ఒక స్త్రీ మిమ్మల్ని ఒక మహిళ వెతుక్కుంటూ వస్తోంది. మీ ఇంటికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకప్పుడు వారితో మీరు క్లోజ్గా ఉండేవారు. కానీ పరిస్థితుల కారణంగా మీరు వారిని దూరం పెట్టాల్సి వచ్చింది. అటువంటి మహిళ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు రావడం, మీ యొక్క సహాయాన్ని అర్థించేతనము మీ దగ్గరకు రావడానికి కారణము. మీకు ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటన ఇది. మిశ్రమమైన ఫలితాలైతే ఈ రోజున తప్పక కనిపిస్తున్నాయండి. ఈ విషయంలోనే కాదు, అన్ని విషయంలో జాగ్రత్త. నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడవచ్చును. ఆ వ్యక్తితో పరిచయం మిమ్మల్ని జీవితంలో చాలా కీలక మలుపుల వైపు తీసుకుని వెళ్తుంది. కాబట్టి ఆ వ్యక్తి జీవితంలో చాలా పెద్ద పాత్రనే పోషించబోతున్నారు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారి మధ్య చిన్న చిన్న స్పర్ధలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త. నూతనంగా వివాహమైన వ్యక్తుల విషయంలో కూడా ముఖ్యంగా అమ్మాయిలు మీ యొక్క అత్తింటి వారి నుంచి కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ కొత్త వాతావరణాన్ని భరించలేక మానసికంగా కొంత స్ట్రెయిన్ కి లోనవుతారు. రిలాక్సేషన్ కోసం కాసేపు మీ యొక్క తల్లిదండ్రులతో మాట్లాడడానికి ప్రయత్నించండి. పరిస్థితి చెక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి. అంతేకాని సమస్య పెద్దగా చేసుకునే విధంగా చేయొద్దు. అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమమే ఈ రోజుగా వీరికి గడవబోతుంది. ఈ రోజు శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం కూడా శుభకర ఫలితాలిస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు తప్పకుండా దాన ధర్మాలు చేయండి. తప్పక పుణ్య ఫలాన్ని పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుత ఫలితాలు పొందుకుంటారు. ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయడం కూడా శుభకర ఫలితాలు ఇస్తుంది. అలాగే గోమాతను కూడాను
మీరు పూజించుకోండి. గోమాతను ఆరాధించండి. వీలు కుదిరితే సంరక్షణ కోసం ఏదైనా ఆర్థిక సాయం చేయండి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.